శాంతి. ఓం శాంతి. వ్యర్థ సంకల్పాలు అనే జిల్లెడు పూలను అర్పించండి. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి మొదటి నెంబర్ పొందండి. 2-3-2011. వ్యర్థ సంకల్పాలే జిల్లెడు పూలుగా భక్తి మార్గంలో భగవంతుడికి అర్పణ చేస్తూ ఉన్నారు. సదా మీరు సంతోషంగా ఉండాలన్నా, సంతోషాన్ని పంచాలన్నా, సంతోషంగా ఉన్నవారే సంతోషాన్ని పంచుతారు. సంతోషంగా లేనివారు సంతోషాన్ని ఇతరులకు ఇవ్వలేరు. అయితే ఈ సంతోషం సదా ఉండాలన్నా, నిరంతరం ఉండాలన్నా, స్వాభావికంగా ఉండాలన్నా, సహజంగా ఉండాలన్నా వ్యర్థ సంకల్పాలు అనేవి మనసులో పుట్టించకూడదు. వ్యర్థ సంకల్పాలే దుఃఖము. వ్యర్థ సంకల్పాలే దుఃఖము అనే అనుభవం నాకు కాలేదు. నాకు వ్యర్థ సంకల్పాలే దుఃఖము అనే అనుభవం కానంత వరకు వ్యర్థ సంకల్పాలను నేను ఆపే ప్రయత్నం చెయ్యలేను. అసలు వ్యర్థ సంకల్పాలు ఆగాలంటే ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన, ఆ పరిష్కారము, ఆ విధి కూడా నాకు స్పష్టంగా జ్ఞానంలో అర్థము కాలేదు. మనసులో పూర్తిగా వ్యర్థ సంకల్పాలు సమాప్తి అయితేనే శాంతి సుఖము నీలో పెరిగేది. శాంతి సుఖము నీలో పెరిగింది అంటేనే నీ జతలో ఉన్న ఆత్మలకు నువ్వు శాంతి సుఖము ఇవ్వగలవు. మరి ఇటువంటి భావన, ఏ భావన? వ్యర్థ సంకల్పాలు ఎప్పుడు పుడతాయంటే నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే ఇతరులు ఆచరించాలి, ఇటువంటి భావనే అప్పుడు వ్యర్థ సంకల్పాల యొక్క పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ నేను చెప్పిందే కరెక్టు, నేనే గొప్పవాడిని, నేను క్లాస్ చెప్తేనే అందరికీ నచ్చుతుంది, లేదా నేను చెప్పిందే ఇతరులకు అర్థమవుతుంది, నన్ను వీళ్ళు బాగా మెచ్చుకుంటున్నారు. ఇటువంటి లోతైన రూపముతో పరిశీలన చేసుకోండి. ఈ నేను గొప్ప, నేను చెప్పిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, ఈ భావన ఉన్నప్పుడు వ్యర్థ సంకల్పాలు పుడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. కానీ పరిశీలన శక్తి ఉండదు. అవి వ్యర్థ సంకల్పాల రూపంలో నా మనసులో పుడుతున్నాయి. ఈ భావాలు, నేనే గొప్ప అనే భావాలు ఉంటే స్వమానం నిలవదు. స్వమానం నిలవకపోతే మనసులో శాంతి సుఖము జమ కాదు ఆత్మలో అనేది ఈ భావాలలో పరిశీలించాలి. ఈ భావము మారాలి. ఏ భావము మారాలి? నేను గొప్ప, నేను చెప్పిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నేను బాగా సాధన చేస్తున్నాను, జ్ఞానము యొక్క తెలివి నాకు ఉంది. ఇటువంటి ఆలోచనలు పుడుతున్నాయి అంటే అది అహంకార రూపము. నేను గొప్ప అనేటువంటి భావన లోతైన అహంకారము, కనిపించని అహంకారము. ఈ అహంకారము ఎక్కడ ఉంటుందో, ఈ దేహ అభిమానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆలోచనలు పుడతాయి. ఏమి ఆలోచనలు పుడతాయి అంటే నాకు పేరు కావాలి, నాకు గౌరవం కావాలి. ఇటువంటి నాకు పేరు కావాలి, నాకు గౌరవం కావాలి అనే ఆలోచనలు, భావనలు ఉన్నాయి అంటే వ్యర్థ సంకల్పాల పుట్టుక ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ లోతైన రూపంలో పరిశీలన చేసుకోండి. గౌరవం కావాలి, మర్యాద కావాలి, అనేటువంటి పేరు కావాలి అనేది భావనలో ఉంటుంది. అది బయట ఎక్కడికి వెళ్ళినా, ఏ కర్మ చేస్తున్నా ఈ భావాలు లోతుగా ఉంటాయి. నన్ను గౌరవించటం లేదు, నాకు గౌరవం ఇవ్వటం లేదు, నన్ను తక్కువగా చూస్తున్నారు. ఇటువంటి ఈ ఆలోచనలు పుట్టాయి అంటే, ఈ వ్యర్థమైన ఆలోచనలు పుట్టాయి అంటే ఉత్సాహ ఉల్లాసాలు తగ్గుతాయి, సంతోషం యొక్క జమ తగ్గుతుంది. అసలు ఎందుకు తగ్గుతుంది? ఆత్మలో నిరంతరము పెరగవలసిన సంతోషము, ప్రతి సంకల్పంలో పెరగవలసిన సంతోషము, ప్రతి ఆత్మ దగ్గర పెరగవలసిన సంతోషము, ప్రతి క్షణము పెరగవలసిన సంతోషము, యథార్థ సంపాదన చేసుకోలేకపోతున్నాను అంటే నాకు కరెక్ట్గా జ్ఞానం అర్థమయ్యి ఆత్మిక సంపాదన చేసుకుంటున్నానా అనేది
ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోండి. వ్యర్థ సంకల్పాలు ఇంకా ఎలా పుడతాయి అంటే, వ్యర్థ సంకల్పాలు అంటే వ్యర్థము వినడము, వ్యర్థము చెప్పడము, వ్యర్థ కర్మలు చెయ్యడము, వ్యర్థ సాంగత్యంలోకి రావడం, వీటి వలన వ్యర్థ సంకల్పాలు పుట్టడం స్టార్ట్ అవుతుంది. మరి నా సమయాన్ని, నా సంకల్పాలను, నా మాటలను, నా కర్మలను, నా సాంగత్యాన్ని జ్ఞాన సాంగత్యంలోనే ఉన్నానా? జ్ఞానుల సాంగత్యంలోనే ఉన్నానా? సాంగత్య దోషంలోకి వెళ్లకుండా ఉన్నానా? ఆహార సాంగత్యంలోకి, ఆహార చెడు సాంగత్యంలోకి వెళ్లకుండా ఉన్నానా? సమయం వ్యర్థం చేసేటువంటి సాంగత్యంలోకి వెళ్లకుండా ఉన్నానా? సంకల్పాలు వ్యర్థమయ్యే సాంగత్యంలోకి వెళ్లకుండా ఉన్నానా? జ్ఞానుల యొక్క సాంగత్యంలోనే ఉన్నానా? జ్ఞానం యొక్క సాంగత్యంలోనే ఉన్నానా? ఈ సాంగత్యము అనేది వ్యర్థ సంకల్పాలను పూర్తిగా సమాప్తి చేసేటువంటి సాంగత్యము. కానీ ఈ సాంగత్యాన్ని వదిలేసి వ్యర్థ సంకల్పాలు పుట్టే సాంగత్యము, చెడు సాంగత్యంలోకి వెళ్ళేటువంటి సాంగత్యము, వ్యర్థంగా సమయం పోగొట్టే సాంగత్యములోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడైతే వ్యర్థ సంకల్పాలు పుట్టాయో అక్కడ పరమాత్మ చెప్పిన స్మృతి యొక్క సంకల్పాలు, జ్ఞానం యొక్క మధురమైన మాటలు, మురళీలోని శుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు. ఎక్కడ వ్యర్థ సంకల్పాల యొక్క పుట్టుక ఎక్కడ పుడుతుంది అనేది తండ్రి చెప్తున్నారు. ఏ సందర్భాలలో నీ మనసులో వ్యర్థమైన ఆలోచనలు పుడతాయి అనేది చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇటువంటి వ్యర్థ సాంగత్యములోకి వచ్చి వ్యర్థ సంకల్పాలను పుట్టించేటువంటి అలవాటు అయిందో, ఎక్కడ వ్యర్థ సంకల్పాలు పుడుతూ ఉంటే అక్కడ తండ్రి చెప్పిన స్మృతి యొక్క సంకల్పాలు పుట్టవు, జ్ఞానం యొక్క మధురమైన మాటలు గుర్తు ఉండవు, శుద్ధ సంకల్పాలు స్మృతిలో ఉండవు. అటువంటప్పుడు ఈ వ్యర్థమైన ఆలోచనలను, వ్యర్థమైన మాటల యొక్క సాంగత్యంలోకి వెళ్లకుండా, వ్యర్థ సాంగత్యములోకి, కర్మలోకి వెళ్లకుండా, అన్న సాంగత్య దోషంలోకి నేను వెళ్లకుండా, వ్యర్థమైన ఆలోచనలు పుట్టే సాంగత్యములోకి నేను వెళ్లకుండా నన్ను నేను కాపాడుకుంటూ సత్యమైన సాంగత్యంలో, పరమాత్మ సాంగత్యంలో, జ్ఞానుల సాంగత్యంలో, మురళీ సాంగత్యంలో నిరంతరము మనసు జీవిస్తూ ఉంది అంటే అక్కడ వ్యర్థానికి సమయం దొరకదు, వ్యర్థమైన ఆలోచనలు పుట్టించడానికి మనసుకు తీరిక ఉండదు. కేవలం శుద్ధ సంకల్పాలు మాత్రమే మనసుకు అలవాటు చెయ్యాలి. అలవాటు చెయ్యాలి అంటే సంస్కారం కావాలి. సంస్కారం కావాలంటే చాలా రోజులు నేను జ్ఞానం యొక్క ఆలోచనలు పుట్టించే అభ్యాసము నా మనసులో చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని పవిత్రమైన ఆత్మ అనేటువంటి ఆలోచనలు పెంచుతూ ఉండాలి. ఇది చాలా రోజులు చేయాలి. చాలా రోజులు ఈ విధమైన ప్రాక్టీస్ చేసినప్పుడు వ్యర్థ సంకల్పాలు పుట్టవు. వ్యర్థ సంకల్పాల బదులుగా శుభమైన భావాలు ఉంటాయి, శ్రేష్టమైన భావాలు ఉంటాయి. అది సంస్కారంగా ప్రతి ఆత్మ పవిత్రమైన ఆత్మ అనే సంస్కారం నిండి కర్మ చేస్తూ ఉంటాంలో నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసు చాలా ఆనందంతో నిండి ఉంటుంది. ఇటువంటి పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన భావాలు, జ్ఞానం యొక్క భావాలు, పవిత్రమైన సంకల్పాలు, పవిత్రమైన దృష్టి అలవాటైపోవాలి. అలవాటైపోతే వ్యర్థ సంకల్పాలకు నీ మనసులో స్థానం ఉండదు. వ్యర్థ సంకల్పాలు పుట్టాయంటే మనసు, బుద్ధి ఏ వ్యర్థ సంకల్పం పుట్టిస్తుందో దానివైపు ఆకర్షితం అవుతుంది. అటు ఆకర్షితం అయింది అంటే జ్ఞానం యొక్క ఆకర్షణ తగ్గిపోతుంది. జ్ఞానం యొక్క ఆకర్షణ తగ్గింది అంటే ఆత్మలో శక్తి తగ్గిపోతుంది. ఆత్మలో శక్తి తగ్గింది అంటే ఆనందము తగ్గుతుంది, ఆరోగ్యము తగ్గుతుంది, ఐశ్వర్యము తగ్గుతుంది. ఆత్మిక శక్తికి మరియు వ్యర్థ సంకల్పాల పుట్టుకకు సంబంధం ఉంది. వ్యర్థ సంకల్పాలు పుడుతూనే ఉన్నాయి అంటే ఆత్మలో శక్తి తగ్గుతూనే ఉంది. శుద్ధమైన ఆలోచనలు బట్టి పెట్టినప్పుడు, లేదా జ్ఞానం చదువుకున్నప్పుడు, మురళి వినిపించినప్పుడు, మురళి విన్నప్పుడు శుభమైన ఆలోచనలే పుడుతూ ఉంటాయి ఆ గంట సేపు. మరి మిగతా టైంలో కూడా, మిగతా 23 గంటల్లో కూడా శుభమైన ఆలోచనలే నా మనసు పుట్టిస్తూ ఉందా, లేదా వ్యర్థమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉందా? ఇది పరిశీలన చేసుకోవాలి. వ్యర్థము సమాప్తి చెయ్యనంత వరకు నీలో శాంతి సుఖము యొక్క సంపాదన పెరగదు.
ఈ వ్యర్థ సంకల్పాలను ఎలా సమాప్తి చెయ్యాలి అనేదే పరమాత్మ చెప్పే విద్య. ఈ విద్య నేర్చుకుని మనసులో పూర్తిగా వ్యర్థ సంకల్పాలు సమాప్తి చేస్తే, శుద్ధ సంకల్పాలే నిండితే, శుద్ధ సంస్కారమే నిండితే, శుద్ధమైన దృష్టి, పవిత్రమైన దృష్టి ప్రతి ఒక్కరిని చూడడం అలవాటైతే, ప్రతి ఒక్కరి గురించి పవిత్రమైన ఆలోచనలే పుట్టిస్తూ ఉండే సంస్కారం అయితే, ప్రతి ఒక్కరిని చూడగానే ఎట్ ఏ టైం వాళ్ళు మంచి ఆత్మ అనేది డైరెక్ట్గా వచ్చే విధంగా సంస్కారం తయారైంది అంటే ఆత్మ అయిన నీలో శక్తి పెరిగినట్లే, మాస్టర్ సర్వశక్తివంతులు సమానమైన శక్తిని పొందినట్లే. మంచిది. ఓం శాంతి. ఓం శాంతి.